హాయ్ ఫ్రెండ్, న్యాచురల్ నరేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కర్ర అయితే దిగుమతి చేసుకొని లోడింగ్కి అయితే వెళ్తున్నానండి. లోడింగ్ పాయింట్కి మొన్న కర్ర వీడియో పెట్టాను కదా, అన్లోడింగ్ ఉంది. హాయ్ అండి, అన్లోడ్ అయితే అయింది. లోడ్కి వెళ్తున్నాను కంపెనీ దగ్గరికి. అక్కడికి వెళ్ళి సీరియల్ వేయాలి. ఎన్ని బాల్ ఉంటాయి చూద్దాం అక్కడికి వెళ్ళాక. ఇవ్వండి, ఇక్కడ నుంచి అయితే 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుందండి కంపెనీ వచ్చేసి. ఇది దగ్గర కంపెనీ. ఈ కర్రపేట నుంచి మొత్తం మీద 10 కిలోమీటర్లు ఉంటుందండి. ఇప్పుడు రైట్కి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మన హుబ్లీ బెంగళూరు హైవే అండి. ఇది వచ్చి కనపడేది. ఆ రోడ్డుకి వెళ్తాం. ఇదిగోండి, హైవేలోకి అయితే ఇప్పుడే ఎక్కాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. చూడండి, ఈ రోడ్లోకి వెళ్తే ఫ్యాక్టరీ అండి. ఇక్కడ చూడండి, పంట పొలాలు పచ్చగా, అరటి తోటలు అన్నీ ఉన్నాయండి. చూడండి ఎంత బాగుంది. దగ్గరలోకి వచ్చామండి. ఇంకా ఎంత 4 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ కాలేజీ కూడా ఉందండి, పెద్ద కాలేజీ. పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయండి. ఎక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలండి. ఈ రోడ్లో ఒక 2 కిలోమీటర్లు 2 కిలోమీటర్లన్నర వెళ్ళాలండి. వెళ్తే కంపెనీ వస్తుంది. అదిగోండి కనిపించేది కంపెనీ అండి. అదిగోండి కనిపిస్తుంది దాన్ని. ఇవ్వండి పార్కింగ్లోకి వెళ్ళే రోడ్డు అండి ఇది. ఇలా బారుగా ముందుకెళ్తే మన ఆంధ్ర బళ్ళు పార్కింగ్ చేసుకోవచ్చు. అదిగోండి కనిపించేదే కంపెనీ. ఇవ్వండి, ఇది లోడింగ్ పాయింట్. అక్కడ లారీ ఉంది చూడండి, అది లోడింగ్ పాయింట్. లోడింగ్ పాయింట్లో అలా పెట్టుకొని పట్టాలు వేసుకోవాలి. లోడు ఇదే అండి మేము తోలేది. ఇంకా రోజు కర్ర అటు నుంచి వెట్ కేకు బాగుంది అని ఇటు నుంచి తోలకాలు అని లోడ్ అయితే అయింది. ఒక బండి అక్కడ ఉంది చూడండి. పార్కింగ్లోకి అయితే వచ్చామండి. పార్కింగ్లో పెట్టాం బళ్ళు. నా బండి నెంబర్ లాంటిదే బండి అండి ఇది కూడా. దీనికి నాకు ఏం తేడా ఉందో చెప్పండి మీరు. ఈ బండికి నా బండికి. నా బండి వెనక ఉంది, వెనక రెండవ బండి నాది లెఫ్ట్ సైడ్న. ఇక్కడ అన్ని ఆంధ్ర బళ్ళు, అందులో నందిగాం బళ్ళు ఎక్కువ ఉన్నాయండి. తమిళనాడు బళ్ళు కూడా ఉంటాయి మాతో పాటు. అదిగోండి, నా బండి కూడా 3299. నా 3299కి ఆ బండి 3299కి తేడా ఏంటో మీరు కనిపెట్టండి. కనిపెట్టి నాకు చెప్పండి కామెంట్ రూపంలో. అదిగోండి, పక్క బండి నాది 3299, ఆ బండి 32. చూడండి, ఒక్క తోటలు ఇక్కడ అన్నీ ఒక్క తోటలే అండి. సెంటర్కి అయితే వెళ్దామని బయలుదేరాము. సాయంత్రం పూట అయింది, టీ తాగుదామని. మంచి రోడ్డు ఎంత ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే రోడ్డు అండి. అక్కడే చిన్న చిన్న కొట్లు అవి ఉంటాయి. ఉదయం అయితే టిఫిన్ అవి దొరుకుతుంది. వెళ్తున్నాను, రోడ్డుకి వెళ్తున్నానండి. చిన్నగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ టీ తాగి రావాలండి. టీ తాగి మళ్ళీ బ్యాక్ టు లారీ రండి. లారీ దగ్గరికి అయితే వెళ్తున్నాము. భలే పచ్చగా భలే ఉన్నాయండి పొలాలు మాత్రం. ఈ రోడ్డు మొన్నే కొత్తగా వేసారండి. ఇదంతా రోడ్డు చూడండి. పార్కింగ్, లారీల పార్కింగ్. ఇవన్నీ మొక్కజొన్న లారీలు అండి. ఇవన్నీ కంపెనీకి లోడ్లు ఎత్తుకొచ్చి లోకల్ బళ్ళు, ఇక్కడ కర్ణాటక బళ్ళు ఇవన్నీ. ఈ కర్ణాటక బళ్ళు అన్లోడ్ అయితే వాళ్ళకి అది యూజ్ అవుతుంది, మాకు లోడ్ అవుతుంది. అది ఎన్ని బళ్ళు ఉన్నాయి చూసారా, మొక్కజొన్న బళ్ళు చాలా బళ్ళు ఉన్నాయి. ఇవ్వండి, మొత్తం లారీలే, ఇవన్నీ లారీలే. కనిపించేది రోడ్డు. ఇవన్నీ బడ్డీ కొట్లు, చిన్న చిన్న బడ్డీ కొట్లు అన్నీ అమ్ముతారు. ఇది ఇంకో పార్కింగ్. అది రోడ్డుకి అవుట్ సైడ్ ఉన్నది. అక్కడ ఎక్కువైన బళ్ళు ఇక్కడ పెడతారు. ముందుకు పోయాలి. ఇది లెఫ్ట్ సైడ్లో మనకు కనిపించేది కంపెనీ ఎంట్రన్స్ గేటు. టీ తాగుతున్నాం.
ఇవ్వండి కంపెనీ ఇప్పుడే సాయంత్రం అయితే అవుతుంది, చీకట పడుతుంది లైట్గా ఇప్పుడే. చూడండి ఇంకోండి, చూడండి ఈజీగా ఒక్కసారి 6 బిందెలతో తెచ్చుకునే బండి తయారు చేశారు వాటర్కి. తెప్పించారండి, ఇప్పుడే వెళ్తున్నాను లోడ్కి. ఎక్కడికైతే లోడ్ చూద్దాం. బండి అయితే లోడ్కి పిలిచారండి. టైం వచ్చేసి 12 అయింది. బండి అడ్డం ఉన్న బండి తీపిస్తున్నాను. అది మన 3299, మనతో పాటు ఉన్న బండి ఇంకో బండి 3299 ఎదురుగా ఉంది. దాని అయితే వెనక్కి తీస్తున్నారు. చూడండి నైట్ టైంలో లేపితే తెస్తారులేండి డ్రైవర్లు. ఇవ్వండి ఇటు వెళ్ళి ఇలా బారుకి వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే కాటా పెట్టుకొని లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. వెళ్తున్నాను లోడింగ్ పాయింట్కి. నైట్లో పిలిచారండి. ఎప్పుడు మనకు లోడ్ అవ్వడం కావాలి, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే ఏంట్లే కానీ లోడ్ అయితే వెళ్తాం. చూడండి వెళ్తున్నాను. ఇదంతా రోడ్డు మట్టి రోడ్డు, మొన్న మధ్య పోసారండి కొత్తగా. గేటు దగ్గరికి అయితే వచ్చాను. లెఫ్ట్ సైడ్ గేట్లోకి అయితే వెళ్తున్నామండి. ఇవ్వండి లోపలికి ఎంట్రీ అవుతుంది బండి ఇప్పుడే. ఇవ్వండి లోడ్ అయిన బళ్ళు పక్కన పెట్టారు, బిల్లు రాలేదండి. నైట్ టైం లోడ్ అయితే బిల్స్ ఇవ్వరు, ఉదయం వేస్తారు. మళ్ళీ నైట్ టైం అయితే మాత్రం ఉదయం 10 నైట్ 10కి ముందు అయితే ఇస్తారు బిల్లు, 10 తర్వాత అయితే ఇవ్వరండి. కాటా అయితే ఆ బండి ఎక్కింది, ఆ బండి తర్వాత మనం బండి కాటా పెట్టుకొని లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళాలి. చూడండి మన బండి అయితే కాటా ఎక్కుతుందండి. ఇప్పుడే కాటా పెడుతున్నాను. కాటా పెట్టిన తర్వాతే లోడింగ్ పాయింట్కి అయితే పంపిస్తారండి. ముందు ఎంటీ వెయిట్ పెట్టాల్సిందే. అది కాటా పెట్టుకొని అయితే లోడింగ్ పాయింట్లోకి అయితే వెళ్తున్నాను. మొక్కజొన్న బళ్ళు అన్లోడ్కి పిలిచారనుకుంటా, లోపల ఉన్నాయి అవి కూడా. ఇవన్నీ ఫ్యాక్టరీ లోపల అంతా మట్టి రోడ్డు అండి. ఇక్కడ తార్ రోడ్లు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఏమి వేయలేదు ఫ్యాక్టరీలో. ఇంకోండి ఇటు డీసీఎం నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి, మళ్ళీ వెళ్తున్నానండి. పదండి వెళ్దాం, ముందుకు వెళ్ళాలండి. ఇదిగోండి మన ముందు ఇంకా బళ్ళు ఉన్నాయి, లోడింగ్కి బళ్ళు అయితే ఉన్నాయండి. ఇదిగోండి. హాయ్ అండి, నైట్ 12 అయితే అయింది టైం. మన లారీ అయితే లోడ్కి అయితే పిలిచారు, వచ్చిన 2వ రోజే. నిన్న వచ్చాను నేను, ఈరోజు పిలిచారు లోడ్కి. ఇవన్నీ లోడ్ అయితే స్టార్ట్ అయిందండి. లోడు మీడియం పట్టుకోమని చెప్పారు పార్టీ. వాళ్ళు చెప్పినట్లే మనం పట్టాలి, మనకి ఇష్టం వచ్చినట్టు లోడ్ పట్టకూడదు. మనకు ఇష్టం వచ్చినట్టు పడితే వాళ్ళు దించుకోరండి. వాళ్ళని అడిగి వాళ్ళకి వీడియోలు పెట్టిన తర్వాతే లోడ్ అయితే చేయించుకోవాలి. అండి ఇప్పుడే తెల్లారింది, టీ తాగి వస్తున్నాం వెళ్ళి సెంటర్కి వెళ్ళి. మన బండి అయితే పాయింట్లో ఉంది. ఇదిగోండి మన ముందు బండి అయితే లోడ్ అయిపోయింది. ఇది కూడా నందిగా బండి. ఇదిగోండి అది లోడింగ్ పాయింట్లో ఉంది వెనక. అది కూడా వెనక ఉంది. ఇవ్వండి అది లోడ్ అవుతుందండి. లోడ్ వచ్చేసి ఒక్కొక్క బండి 3 గంటలు పట్టిద్దండి. లోడ్ అయితే అయిందండి. ఇక పట్ట కట్టించుకోవడం ముఠా వాళ్ళు జాగ్రత్తగా కడతారు. అదండి మా క్లీనర్ అయితే కొంచెం అది కేక్ పడి తుడుస్తున్నాడు. ఓకే అండి, ఇంకా కట్టించుకొని పేపర్లు వచ్చాక, కాటా పెట్టుకొని పేపర్లు వచ్చాక వెళ్ళటమేనండి. మళ్ళీ కాటాకి అయితే వెళ్ళాలి. ఇవ్వండి లోడ్ కాటాకి అయితే వస్తున్నాను. లోడ్ కాటా పెట్టాలి. లోడ్ బండి కాటా పెడుతున్నానండి. న్యాచురల్ నరేష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన బండి అయితే లోడ్ అయిందండి. పేపర్లు వచ్చేసి తిరువన్నామలై పక్కన సింగం అనే ఊరికి వచ్చాయి. ఇప్పుడు బొంకులోకి వచ్చానండి. బొంకులో అయితే ఆయిల్ ఫుల్ చేసాము, శుభ్రం స్నానాలు అవి చేసాము. ఇంకా ఇప్పుడు బయలుదేరుతున్నామండి. రేపు ఉదయం 7 గంటలకల్లా రమ్మన్నారు.
వెళ్ళిపోద్ది, చూద్దాం. వెళ్ళిపోద్ది, కంగారేం లేదు. నిద్ర వస్తే ఎక్కడ పెట్టి పడుకోవడమేనండి, కంగారేం లేదు. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యాచురల్ నరేష్ యూట్యూబ్ ఛానల్.